తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తొంగలో తొక్కి ప్రజలను మాయమాటలతో మోసం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం దాని అమల్లో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తూ అర్హులైన ఎస్సీ, బీసీ విద్యార్థులకు అరకొరగా నిధులు విడుదల చేస్తూ మోసగిస్తున్నారని ఆరోపించారు. లబ్దిదారుల సంఖ్యపై ఉద్దేశపూర్వక మాయాజాలానికి తెరలేపారని విమర్శించిన ఆయన అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని ఎటువంటి కోతలు లేకుండా ఒకే విడతలో వర్తింపజేయాలని, దీనిపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తపన లేదు, ఎంతసేపు రాజకీయ ఆలోచన, రాజకీయ రద్దు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేస్తారు. సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఎంతమంది వీడియోస్ ద్వారా మీరున్న లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రీప్రైమరీతో కలుపుకుంటే 80 లక్షలు, అది తీసేస్తే 80 లక్షలు. మీరు ఇస్తారన్న 15,000 రూపాయలతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,000 రూపాయలు తగ్గించారు. దేనికి? స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి, వాటికి. గత ప్రభుత్వం కూడా తగ్గించాం, 15,000 చెప్పి 13 ఇచ్చాం. వాస్తవం అది చెప్పాము మేము. స్కూల్ తాలూకా ఇంపార్టెన్స్ కోసం స్కూళ్ళు చాలా నీట్గా తయారు చేయడం ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పాం. మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలతో కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు. మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం చూసుకుంటుంది, అన్ని 15,000 రూపాయలు ఇవ్వాలి కదా అన్నారు. కానీ ఇవ్వలే. పోనీ 13,000 మీరు చెప్పారు. పోనీ అవి లెక్కలు చూసుకున్నా 13,000కి ఎంత కావాలి? మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? మీరు బడ్జెట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కౌన్సిల్లోను అలాగే అసెంబ్లీలోను 9,668 కోట్లు చూపెట్టారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు? మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లు, 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసింది దేవుడికి ఇప్పుడు వచ్చి కూడా ఎవరికి తెలియదు. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీరు రిలీజ్ ఎంత, వాస్తవాలు ఎంత బయటకు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ప్రజల చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాను మీకు. ఈ ప్రభుత్వం ఎంత మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, ప్రజల్ని ఏ విధంగా పగనాలు పెడుతుందో చెప్పడానికి ఈ ప్రశ్న ఇచ్చారు. పోనీ ఇచ్చిన 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను అసెంబ్లీ అవుతున్నప్పుడు కౌన్సిల్లో చెప్పాను, ఏమని? అయ్యా 13,000 రూపాయలు అన్నారు మీరు, అందరికీ ఇవ్వలేదు మీరు, కొందరికి ఇంకా మీరు 9,000, 8,000 ఇచ్చారు, దయచేసి బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్నాను. అంటే కొంతమంది మంత్రులు ఇచ్చారు నా మీదకి, ఛాలెంజ్ చేస్తున్నాం, పదండి చూపెడతామని. నేను చెప్పాను, ఇది ఛాలెంజ్ చేయడానికి ఇదేమి కుస్తీ పోటీ కాదు, దయచేసి ఆ మాటలు వాడద్దు. వాస్తవంగా సొసైటీలో మీరు ఇస్తుంది ఎంత అనేది తెలుసుకొని మీకు చెప్తున్నాను. ప్రభుత్వం ప్రజలంతా మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నేను విత్డ్రా అవుతాను, నా మాటల్ని నేను విత్డ్రా ఈ సభకి క్షమాపణ చెప్తానని ఆ రోజు చెప్పాను. ఆ తర్వాత ఇప్పటికి దగ్గర ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పటికి మళ్ళీ రెండో విడత ఇవ్వడానికి తయారవుతున్నారు. ఇవాళ చోటుగా అడుగుతున్నాను, ఇంకా ఆ రోజు చెప్పిన ఏదైతే 8,000, 9,000, 7,600 ఎస్సీలు, బీసీలు ఇవ్వాలని ఉందో ఇప్పటికి కూడా ఇవ్వలేదు, ఈ రోజు కూడా ఇవ్వలేదు. అది ఎంత నెంబరు, ఎంత అమౌంటు అని నేను చెప్పాను అనుకోండి, అంత కాదు అంటారు. కానీ వాస్తవాలు చెప్పండి. ఇవాళ కూడా మీరు ఇవ్వలే, చెప్పమంటే పేర్లు దోసిస్తారు. ఇచ్చారనుకోండి, పేర్లు దోస్తారు మీకు ఏంటి, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను మొత్తం దగ్గర 10 జిల్లాల్లో ఉన్న డిఈఓల్ని, ఏపీసీలని, రాష్ట్రంలో అధికారులని ఒక 20 మందితో మాట్లాడాను, ఇచ్చారా అని. ఆయన డిపార్ట్మెంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇవ్వలేదండి ఇంకా అని. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఇలాగ 7,000, 8,000, 9,000, 5,000, 6,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పండి. ఏ ఒక్కరైనా సరే చెప్తే నేను అగ్రీ, ఐ యాక్సెప్టెడ్, నేను తలదించుకుంటాను.
ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు? నీ అనుభవం ఏమవుతుంది? ఎంతసేపు పబ్లిసిటీ కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా చేస్తూ ఇదేనా కార్యక్రమం? భ్రష్టు పట్టించారు ఈ విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో. నాడు నేడు స్కూల్ కట్టించాం. మొదటి విడత రెండో విడత కలిపి సుమారు 40,000 స్కూల్ వరకు కొన్ని పూర్తి చేస్తాం, కొన్ని అసంపూర్తిగా ఇంకా జరుగుతున్నాయి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాం దానికి. అవి ఎక్కడక్కడే గొంగళేసాం. అవి మొన్న అంటారు ఎవరైనా విరాళాలు ఇస్తే అవి పూర్తి చేస్తారంట ఆ ఊర్లో. ఏంటండి కర్మ? ఇదే ప్రభుత్వం. ఈ దేశంలో రాజ్యాంగంలో విద్య, వైద్యం, సర్వైవల్, వృత్తి, ఇది ఆహారం, ఈ మూడింటికి నిర్బంధం ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. పోయా అప్పుడు వచ్చి ఇంగ్లీష్ మీడియం పెడితే ఎన్నో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియము గ్రామాల పరిశుభ్రతే ఆరోగ్యకర సమాజానికి పునాది అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తూ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తాయని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని కృషి స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్గా చిత్తూరు జిల్లా పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలోని ఒంటరి ఏనుగును అటవీ శాఖ అధికారులు బంధించారు. 5 కుంకీల సహాయంతో మాటు వేసి ఒంటరి ఏనుగును బంధించినట్లు సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. 10 రోజుల పాటు ఒంటరి మగ ఏనుగును రప్పించేందుకు దట్టమైన అడవిలో గజరాజుకు సంగటి, గుమ్మడికాయలు, అరటి, కొబ్బరికాయలు, బెల్లం, రాగి ఆకులు వంటి ఆహారాలు ఏర్పాటు చేసి తినడానికి వచ్చినప్పుడు గన్ సహాయంతో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి పట్టుకున్నారు. అనంతరం ఆ ఏనుగును ముసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపుకు తరలించారు. పట్టుబడిన ఒంటరి ఏనుగుకు కేశవ్గా నామకరణం చేసినట్లు సబ్ డిఎఫ్ఓ తెలిపారు. జనరల్గా అంటే క్రాల్ ట్రైనింగ్ 3 to 6 months పడుతుంది. తర్వాత జనరల్ ట్రైనింగ్ బయటకు వచ్చే 6 months పడుతుంది. కానీ మన ట్రైనింగ్ దాన్ని క్యాచ్ చేసాము, దాన్ని అబ్జర్వేషన్ చేస్తాము, దాని యొక్క ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో, దాన్ని ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే మనకి ఆదేశాలు ఇస్తుంది. జూకి ట్రాన్స్పోర్ట్ చేశాము. అక్కడ నుంచి గణేష్ ఎలిఫెంట్ అని, ఇంతకుముందు గణేష్ ఎలిఫెంట్ కూడా మన దగ్గరే ఉండేది. గణేష్ ఎలిఫెంట్ కూడా నంద్యాల ఎలిఫెంట్ క్యాంప్లో ఉండేది. కానీ అది దానికి అప్పుడు కొద్దిగా ఇంజురీ అవ్వడం వల్ల డాక్టర్ రోజు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పి నంద్యాలకి అక్కడ జూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కాలంలో సుమారు 10-12 ఏళ్ళ ముందు అక్కడ దాన్ని బాగా ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నది. అది ఇప్పుడు మనం తెచ్చుకున్నాం అన్నమాట. అది కూడా గణేష్ అనిమల్ కూడా మందే అనమాట, మన చిత్తూరు జిల్లాది. మన క్యాంప్లోనే ఉంటుందా గణేష్? గణేష్ మోస్ట్లీ ఇప్పుడు ఉన్న ఎలిఫెంట్స్ అన్ని కంటిన్యూస్గా ఉంటాయి. తర్వాత ఈ ఫ్యూచర్లో కూడా మొత్తం ఇది ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ మన పల్లెలో ఉన్నది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంప్ అనమాట. ఒకటే ఒక క్యాంప్, ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పగలం మన ఆంధ్రప్రదేశ్కి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలిఫెంట్ ప్రాబ్లం వచ్చినా ఈ కుంకీ ఎలిఫెంట్స్ని మనము మూవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గించడానికి అక్కడ పోయి మన ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అట్లాగే ఈ ఫ్యూచర్ ఒక 5 to 7 days లోపల ఒక 2 ఎలిఫెంట్స్ కూడా మనం పార్వతీపురం
పార్వతీపురం తీసుకుపోవాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అది కూడా 20వ తేదీ కానీ 20 తర్వాత కానీ మనం కంపల్సరీ అది తీసుకుంటే అక్కడ కూడా మనం ఆపరేషన్ చేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సంగీత దర్శకుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దగ్గర నాకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఒక మధ్యలో ఒక 2 సంవత్సరాలు పిలవనే లేదు, రావడం కుదరలే. ఈ సంవత్సరం 5 సార్లు వచ్చా. పిలుపు ఎక్కువ ఉంది. సో అన్ని మంచి జరగాలి, అందరూ బాగుండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి రుణాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు గత పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకుందని వ్యాఖ్య. అమలాపురం కలెక్టరేట్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఖరీఫ్ సీజన్లో సాగునీటిని సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. తల్లికి వందనం స్కీమ్లో కోతలపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.